వచ్చినప్పుడు అది మనం ఉపయోగించుకోవాలి. అండ్ అలాగే అంటే ప్రేక్షకులందరికీ మీరు ఘట్టమనేని, అఖిలాండేశ్వరి, హరిత గారని తెలుసు. బట్ నాకు మాత్రం మీరు ఎప్పుడు అక్కే. సో ఆ జర్నీ ఎలా జరుగుతుంది? ఎలా నడుస్తుంది? సూపర్. నాకు లైఫ్లో నేను చాలాసార్లు చెప్పాను, హార్ట్ఫుల్గానే చెప్తాను కాబట్టి సేమ్. నాకు ఈ 5 ఇయర్స్గా 2011 నుంచి ఈ 2016 అక్టోబర్ వరకు ఆ జర్నీ సూపర్ లైఫ్ టైం మెమరీస్ అనమాట. నాకు లైఫ్ టైం కావాల్సిన మెమరీస్ నాకు ఉన్నాయి, స్వీట్ మెమరీస్. ఓకే. సో ఫస్ట్ కలవారి కోడలు కానీ, ఇప్పుడు ఘట్టమనేని, అఖిలాండేశ్వరి అంటే అసలు చెప్తుంటేనే నాకు ఏదోలా అనిపిస్తుంది తెలుసా. చెప్తుంటే డైలాగ్ చెప్తున్నప్పుడు కూడా ఒక భలే ఉంటుంది. సో రియల్లీ ఐ ఎంజాయ్ అనమాట. నిజంగా ప్రేక్షకులకి మీరు హరిత గారు కంటే అసలు ఘట్టమనేని, అఖిలాండేశ్వరి గాని బాగా అసలు చాలా మంది ఇష్టపడుతున్నారు. అవును, దానికి మాత్రం జీవితాంతం జీ తెలుగుకి సింపుల్ వర్డ్స్, థ్యాంక్స్, రుణము అలా ఏం లేదు, గుండెల్లో పెట్టుకుని ఉంటాను. సో అందరి మనసులు ఆల్రెడీ దోచేసుకున్నారు. సో ఇది ప్రొఫెషన్ కొంచెం పక్కన పెడితే పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అవుతాను. సో దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బాగా బాగా అంటే ఎలా అంటే నవరాత్రులు. సో 9 రకాల అమ్మవారు వాళ్ళ నైవేద్యం సమర్పించాలి ఫస్ట్ డే నుంచి ఆ రోజు వరకు. ఆ రోజు కొన్ని కలర్స్ ఉంటాయి అమ్మవారికి. అంటే ఫస్ట్ డే ఇది, తర్వాత ఈ కలర్, ఇలా అవన్నీ చూసుకొని వీలున్నంత వరకు. మనకి షూటింగ్స్ హడావిడి కదా పొద్దున్నే. సో ఆ హడావిడిలో కూడా డెఫినెట్గా నేను పూజ చేసి కానీ బయటకు బయలుదేరను. అదే సాటిస్ఫాక్షన్ ఉండదు మనకి. అదంతా కంప్లీట్ కావాలంటే ఒక 5 నిమిషాలు లేట్ అయితే అక్కడికి సారీ అని చెప్పేస్తారు కానీ అండ్ ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క కలర్ ఉంటుంది. అండ్ ప్రసాదం నైవేద్యం కూడా డిఫరెంట్ నైవేద్యాలు చాలా బాగుంటుంది. అండ్ నేను అంటే బ్రాటప్ ఇన్ చెన్నై కదా, అక్కడ దసరా ఈ నవరాత్రులకి బొమ్మల కొలువులు పెడతారు. ఇక్కడ కూడా చాలా మంది పెడతారు. మామూలుగా దీపావళికి విన్నాను, మేమైతే సంక్రాంతికి పెడతాం. సో మేము సంక్రాంతికి, ఇప్పుడు దీపావళికి కొంతమంది పెడతారు. కానీ తమిళనాడులో మాత్రం మెజారిటీ వచ్చి దసరాకి. సూపర్. మార్నింగ్ నుంచి అసలు ఇంకా పూజలు అయిపోతాయి. సైకిల్తో అందరు ఫ్రెండ్స్ అందరూ కలిసి డాన్స్ క్లాస్కి వెళ్ళేవాళ్ళం, క్లాసికల్ భరతనాట్యం. అది అయిన తర్వాత చాలా అసలు ఒక్కళ్ళు కూడా మిస్ చేసేవాళ్ళం కాదు, ఒక్కళ్ళు పెట్టిన ప్రసాదం కూడా వేస్ట్ చేసేవాళ్ళం. ఓకే. సో సుండల్ పెడతారు, అంటే శనగలు, తాలింపు శనగలు, పొంగల్, స్వీట్ పొంగల్, హాట్ పొంగల్, ఇంకా వడ. నిజంగా అసలు మన ఇంట్లో ఎంత మనం ప్రిపేర్ చేసుకున్నా అది మనకి అలా అవ్వదు. మనం వండుకుని తింటే తృప్తి ఉండదు, బట్ ప్రసాదంగా పెట్టి తింటాం కదా, అది మాత్రం ఏదో స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. ఇంకా ఎక్కువ తినాలి అనిపిస్తుంది కదా. నేను చెప్పాను కదా అన్ని ట్రెడిషన్. నాకు అసలు ఆ ట్రెడిషన్ అంటేనే ప్రాణం. కాకపోతే నాకు నేర్పేవాళ్ళు, చేయించేవాళ్ళు లేరు. అన్ని తెలుసుకొని చూస్తాను, తెలుసుకుంటాను, వెళ్తాను, చూస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.